అరే నువ్వు మామ అనుకున్నా నాకు మంట పుడుతుంది. నువ్వేంద్రా నువ్వు బాపు నడుడేంది మా బాపు నువ్వుకేసుడేంది నువ్వేమనుకుంటున్నావు అసలు నడు ఎందుకు వచ్చినావు మా ఇంటికి ఎందుకు వచ్చినావు నువ్వు నడు వీనుండి ముందు నీకు కొంచెమన్నా ఏమన్నా ఉన్నదా మా బాబుకి ఏమన్నా అయితే నీకు అర్థమైతే లేదు అర్థమైంది చూస్తున్నా కదా ఇప్పుడు ఆయన కావాలని చేస్తాండి నీకు తెలుస్తలేదు నువ్వు కావాలని ఎవరు చేస్తాలో నాకు తెలుసు నువ్వు వీను నడు ముందు అనిత కోపం వస్తుంది నాకు నువ్వు నడు నువ్వు వీను పోరా నడువేను నువ్వు ఇంకోసారి ఇక్కడికి వస్తే మంచిగా ఉండదు బాపు నీకేమన్నా అయిందానే ఏం కాలేదు పోతుందా వెలుగుల నా ప్రేమలో చీకటిలా మిగిలానే హాలాహలమై నా తనువులో చేరావే నిన్నే ప్రేమించానే నువ్వు నన్నే ద్వేషించావే నీడైనే నడిచానే నన్ను దూరం చేసినావే దాచుకున్నా నిన్నే నాలోనే నింపుకున్నా ప్రేమను పంచుకున్నా గాయాల బాధలు గుచ్చుకున్నా ఆలయ దేవతగా నిత్యం అభిషేకించానుగా నా పంచ ప్రాణాలనే నీతో ఉంచాను నలుదిక్కుగా కలలాగే మిగిలావే నేస్తమా అలలాగా తడిపావే ప్రాణమా నా దాని వలె నిన్ను నమ్మిన కరుమప్పులే ఇటు కమ్మెనా ఎలా ఉండగలనే నీ ప్రేమే లేకుండా దేవుణ్ణే కోరుకుంటా మరో జన్మే రాకుండా నిన్నే ప్రేమించానే నువ్వు నన్నే ద్వేషించావే నీడైనే నడిచానే నన్ను దూరం చేసినావే రే ఇంకా బీడి తాగుడేంది ఆ మందు తాగుడేందిరా పక్కవారే అవన్నీ చేసిందంతా చేసారు ఇప్పుడు ఏం తెలియనట్టు పక్కకు వాడేమంటారు అనితేనే ఉంటే గివన్నీ మళ్ళీ ఎందుకు ముడుతుండ్రా నేను కూసో అలా నువ్వు అంతకు మాట ఇచ్చినవారా బీడి తాగా మందు తాగా అని మళ్ళీ ఏం తాగుతున్నావురా అనితకు మాట ఇచ్చింది నిజమేరా అనిత కూడా నాకు మాట ఇచ్చింది కారా నీతోనే ఉంటా జీవితం అంతా నీ దగ్గరనే ఉంటానన్నది అలా బాబుకు గింతంత దెబ్బ తాగంగానే అవ్వ కట్టుకున్న నన్ను విడిచిపెట్టి ఎట్లా పోయిందిరా అది తాళి నా ముఖం మీద చంపిపోయిందిరా అది ఎంత బాధ అనిపిస్తుంది తెలుసారా అట్లా కొట్టిన కంచి నాకు మనసులో పడతలేదు మామ ఆ బాధ నాకు తెలుసురా అరే నా బీడీలు బంద్ చేయరా ఆ తాగుడు బంద్ చేయి అనిత వస్తుందిరా అనిత ఎటు పోతుందిరా నీ రాకపోతే వాళ్ళ వరకు వస్తుందిరా అమ్మంటే నువ్వు అంటే ఇష్టమేరా మీకు అరే బాలేగా దాని మీద నాకు నమ్మకం లేదురిగా సరే అత్తదైనా అనుకుందాంరా నా ముఖం మీద తారెట్లా కొట్టిందిరా అది 3 ముళ్ళు వేసిండ్రా 3 రోజులకే దింపెత్తాదిరా అది అలా బాబు మీద పేముంది కావచ్చు నేను కాదంటలేను కానీ కట్టుకున్నానురా నేను తాళి ఇట్లా దింపబుద్దేంద్రా దానికి అది మనసులో పడతలేదురా నాకు
అది మనసులో పట్టకనే ఇట్లా తాగుతున్నా మామ. అది వచ్చినా రాకపోయినా దాని మీద ప్రేమ కావాలి మామ, ఎప్పటికి ఉంటుంది. ఓరు వారి ఆ తాడు పక్కెట్టు, నేను చెప్పాను ఫస్ట్ తాగురా. అనిత ఎటు పోతుందిరా? ఎటు పోదురా? అనిత వస్తుంది మళ్ళా. ఇవి పట్టుకో పైసలు. బబ్బీ అని అడిగిన వాళ్ళకి 20,000 నా కౌలు కలర్ కట్టిరాపో. మళ్ళా గా పైసలు నాకెందుకు, ఇప్పుడు భూమి కవులేందుకు? అరే అనితనే లేనప్పుడు అబ్బెందుకురా నాకు, అవసరం లేదు, జైలు పెట్టుకో. తీసుకోరా అద్దని చెప్పినా. పైసలు ఇస్తాను అద్దంటేరా. అద్దు నాకు. కట్టిరాపోరా బబ్బులో కట్టుకొచ్చినాడా? అరే ఇప్పుడు ఏం పంచాయతీ నడుస్తుంది, ఇంక ఈ పైసలు ముచ్చితే ఎందుకురా? ఆయనకి ముఖం లేదన్న, పైసలు పట్టుకొచ్చే ముఖం కాదురా, ఆయనకు అద్దామని ఉన్నదిరా. నువ్వు తిడతామని అత్తలేరు రాడు. అదే ముఖం లేకనే అత్తలేడు. నువ్వే ముఖం పెట్టుకొని వస్తాను మరి. చేసిందంతా చేసిర్రు, ఇడగొట్టిర్రు, ఇంకేందిరా? ఓ కలుపుతాం అంటే ఆయనతో కలిసినట్టే ఉన్నది మా బతుకులు. కలుపుతాంరా, అనితతో మాట్లాడతాను చెప్పినా కదరా నేను. ఆడు కూడా బతలాడిన రానితాను అక్కడ. ఆమె ఒప్పుకుంటలేదురా. నువ్వు ఒకసారి అడిగితే ఏమైతేరా? పోతారా? పోయి అడిగేస్తా. పైసలు జైలు పెట్టుకొని నువ్వు ఇంటికో, నేను మా అడిగేస్తా. కానీ తీసుకోరా పైన అద్దు మరిగా. వాడిని అడిగితే ఏం చెప్పాలా? బాబీ అడిగితే వాడు రమ్మంటే వాడు అత్తలేడు. వాళ్ళు ఇక అత్తే తిడతారా అని భయపడి అత్తనే లేడాడు. ఎవరికి ఏం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు కూడా పో, నా బాధ ఏదో నేను పడతా. అవునే చిట్టి, ఎందుకు గట్లా చేసినవి? ఇడిచిపెట్టచ్చును. ప్రవీణ్ నిన్ను ఎంత ప్రేమించిండే. నాకైతే ఇడిచిపెట్టాలని ఉన్నదా అని, కానీ అడిగి అట్లా చేస్తాడు అనుకోలేదు. అడిగి అన్నిసార్లు మా ఇంటికి వచ్చినా గన్నిసార్లు దొరికినా కానీ మా బాప ఏమనలేదు. ఏదో మీద కొట్టి నా మీద ప్రేమ కొద్దే మంచిగానే ఉన్నాడు. కానీ మా బాపను గంత దెబ్బ కొట్టిపిస్తాడు అనుకోలేదు. కాదే, ప్రవీణ్ మీ బాపును కొట్టలేదే. ప్రవీణ్ వాళ్ళ దోస్తులే మీ బాపును కొట్టిరు. అవునానే? కానీ మా బాపు నాకు అబద్ధం చెప్పాడే. నేను 2-3 సార్లు అడిగిన మా బాపుని. ఆ ప్రవీణ్ గాడే కొట్టించిండట వాళ్ళ దోస్తులతోని. ఆడు కూడా కొట్టవచ్చు. ఏమోనే, నువ్వు అనుకున్నట్టు ఊరోళ్ళు అనుకుంటలేరే. ఇంకా మీ బాపే ప్రవీణ్ని కొట్టించిండంట మీ మామతోని. కావాలంటే మీ బాపుని అడిగే. నరం లేని 4 తీర్ల మాట్లాడుతుంది. ఊరోళ్ళు అంటావా? మనం ఏం చేసినా మాట్లాడతారు, ఏం చేయకపోయినా మాట్లాడతారు. కానీ మా బాపుని నేను ఖచ్చితంగా నమ్ముతా. మా బాబు చెప్పిండంటే అదే నిజం. ఊరోళ్ళతో నాకు సంబంధం లేదే, మా బాబు చెప్పిందే నేను నమ్ముతా. అది కాదే, ఊరోళ్ళందరూ మాట్లాడుకున్నా నాకు నిజమని అనిపిస్తున్నది. ఏమో తీయే. ఏమోని అనిత, నువ్వేమని అనుకోయే. ఇంతకుముందు వచ్చి ప్రవీణ్ కలిసిండే. ఇగో నీకు ఈ పైసలు ఇమ్మన్నాడే. నువ్వు బంగారం కుదబెట్టినమాట కదనే. ఎందుకే? ఎందుకంటే విందే, నువ్వు ఇచ్చిన పైసలే కదనే. నువ్వు లేని ప్రవీణ్కి పైసలు ఎందుకే? అందుకే నువ్వు ఇచ్చిన పైసలు నువ్వే తీసుకోయే. అనిత ఎటు పోతున్నావు? నేను ఎటు పోతే నీకెందుకురా? నువ్వు ఇన్నే ఉన్నావారా? అసలు నువ్వేమన్నా మనిషివేనారా? నువ్వేమన్నా గడ్డి తింటున్నావా, నన్ను తింటున్నావా? అనిత మా తప్పేమీ లేదు అనిత. తప్పు లేదంటే నేను నమ్మాలా? అరే మీ అయ్యవలో కొడితే మా మీద నొక్కుతురేంది? ఇంకా మీ అయ్యన మమ్మల్ని పొట్టుపడి కొట్టిండు. మీరే అందరు కలిసి మా బాపుని కొట్టిల్లట. మాట్లాడకు, నువ్వు చెప్తాన్నా. అరే ఎవడో చెప్తే నమ్ముతున్నావు ఏంది? ఎవడో కాదు, నాకు తెలుసు, నాకు అన్ని తెలుసు. మీరు ఏం చేస్తాను, ఏం నడిపిస్తానో నాకు అన్ని తెలుసు. ఏం నడిపిస్తున్నావు? మీకోసం గీత కట్టపడదు. ఏం మాట్లాడుతున్నావురా? అనిత నన్ను కొట్టా మనిషి, మేము చెప్పే నమ్మ. అసలు నేను నమ్మ, మీ మాటలు నమ్మరా? ఇక మీతో ఏమద్దు. మీరు ఎక్కడన్నా చావుల్ని మా బాబు జోలికత్తే మాత్రం మంచిగా ఉండదు.
నేను చెప్తాను బాబుని కొట్టే అవసరం మాకెందుకు అనిత అర్థం చేసుకోను. ఇగో ఆ పవన్ గారు మీరు అందరు కలిసి ఏం చేస్తారో నాకు తెలుసు, మీరు అందరు కలిసి కొట్టిల్లని కూడా నాకు తెలుసు. మళ్ళీ మా బాబు జోలికి అత్తే మాత్రం మంచిగా ఉంటాను నేను చెప్తాను. ఇగో నువ్వు అర్థం చేసుకోకపోతే ఇక మేము ఏం చేయలేము. పవన్ గారు ఎంత బాధపడుతుండో మాకు తెలుసు, ఆడు కొట్టలేదని మాకు తెలుసు, మేము అసలు కొట్టలే. ఇక చెప్పకు నీ మాటలనే నేను సంబు తమ బాబు జోలికి అత్తే ఇంకోసారి. అమ్మా ఏంద్రా ఇది అసలు మా తప్పు. అబ్బా అనిత అనిత మళ్ళీ ఎందుకు వచ్చినావు నువ్వు? నువ్వు అట్లా మాట్లాడకే. నువ్వు ఫస్ట్లే నువ్వు నడువు ఈ నుండి. అరే ఏమైందే నీకు గిట్లా మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడేది లేదు అందుకే నడవంటన్నా. ఒక్క 2 నిమిషాలు నా మాట విను. 2 నిమిషాలు కాదు, ఒక్క నిమిషం కాదు, అసలు నేను నీ మాట అయినా నువ్వు నడువు ఈ నుండి. అరే నా మాట విన్న తర్వాత నువ్వు ఏడు కొమ్మంటాడు పోతా అసలు నా జీవితంలో నువ్వు నా ముఖం చూపియా. నాకేం చెప్పకు, మా బాపత్తే మళ్ళీ లొల్లు అవుతుంది. నువ్వు ఈ నుండి చక్కవో. ఒక్క నిమిషం నా మాట విను, తర్వాత నీ ఇష్టం. నీకు ఎట్లా బతకపోతే అయితే గట్లా బతుకు. వినబడుతుందా? సరే చెప్పే ఏంటిదో. మీ బాబుని ఒక్కసారి అడుగు, నిజంగానే నేను కొట్టినా అన్నాడు అనుకో నా జీవితంలో నీ ముఖం చూపియా. ఇంకేందే ఒక్కసారి అడిగి చూడు, తెలుస్తుంది నీకేందనేది. అసలు ముచ్చట తెలియకుండా నువ్వు పిసపిస అవుతున్నా వీడ. నువ్వెన్నన్నా చెప్పు, నేను నమ్మ. నువ్వు ఈ నుండి చక్కగా ఇంటికి నడు. జీవితంలో నీ ముఖం చూడకుండా మంచిదే. మా బాబు ఉంటే నాకు చాలు, నువ్వు చేసిన ఇప్పటిదాకా చాలుగా. నువ్వు నడు ఇంటికి. పోతానిదా నువ్వు మాత్రమే బాబుని గుడ్డిగా నమ్ముతున్నావు. ఈ ఏళ్ళడికెళ్ళి చెప్తున్నా జీవితంలో నా మొహం నీకు చూపియా. నీ ఇష్టంగా నీ జీవితం ఏమవుతుందో ఏం కథనో మీ బాబు చేతిలో పెట్టినావు. ఇగో జాతరలో మన ఇద్దరు పేరు రాపించిన, తీసుకో. నాకేమద్దు. అరే తీసుకోయే, కనీసం ఇదన్నీ ఉంటే. నాకెందుకో? ఇది నేను చూసిన ప్రతిసారి నేను గుర్తుకు రావాలి, అప్పుడన్నా నా విలువేందో నీకు తెలుస్తుంది. పవేను అనిత ఎంత మంచిగా ఉంది కదా? మంచిగా ఉంది. చిట్టి ఏం చేస్తున్నావు రా బయట? ఇంట్లోకి దా. ఏం లేదు బాబు, ఊరికే ఇట్లా కూర్చున్నా. అవు వర్షం కూడా వచ్చేటట్టు ఉంది కారప్ప. ఇట్రా బాబు, ఒక నిమిషం ఇక్కడ కూర్చునే కదా. ఏంటిదిరా మళ్ళీ ఏమైందిరా? ఏం లేదు బాబు, నువ్వు కూర్చో. ఏంటి చెప్పురా. బాపు నువ్వు ఎప్పుడైనా నాకు అబద్ధం చెప్పినావా? నీకు ఎప్పుడన్నా అబద్ధం చెప్పినారా? నేను నా మీద ఒట్టేసి నిజం చెప్పే బాపు. ఆ పవన్ గారు నేను నిజంగా కొట్టిండా లేదా ఆ బబ్లు బాలుగాడే కొట్టిండా? లేదురా, నేను అబద్ధం ఆడుతానా? వాళ్ళే కొట్టిల్రా. ఆ రోజు ఇంటికి వచ్చినప్పుడు ఆ బబ్బులు గారిని కొట్టినా కదా, అది మనసులో పెట్టుకొని మస్తు కొట్టిల్రా. చెయ్యి కూడా ఇరగొట్టింది వాళ్ళేరా. లేదే బాపు, ఊళ్ళందరూ నువ్వే పవిని కొట్టించినావు, ఆ పవిని నేను కొట్టలేదు అంటాను. ఇప్పుడు నిజం చెప్పే బాపు, ఆ బబ్లు బాలు కొట్టిందా లేకపోతే ఈ పవినే కొట్టిండా? నువ్వు నా మీద ఒట్టేసి నిజం చెప్పే బాపు. నిజంరా, నన్ను నమ్ముతలేవారా? ఆ ముగ్గురు కలిసే కొట్టిల్రా. చూసినావు కాదు ఎట్లుందో, ఇంకో గిట్లా చేసిల్లు నన్ను. ఏమో బాపు, నాకైతే నమ్మబుద్ధి అవుతలేదు. నువ్వు నిజంగా నా మీద ఒట్టేసి చెప్పే బాపు ఇప్పటికైనా. లేదురా, బాలుగాడుని బబ్బులుగాడే కొట్టిర్రు. ఆ రోజు ప్రవీణ్ గారు లేరురా, ఆయనకి ఏం తెలియదు. నీ మాటలు నమ్మి ఇవన్నీ ఇడిసబెట్టద్ది కాదే బాపు. ఆడెంత చెప్పినా నేను ఇల్లేదు. ఆడింత ముందు కూడా వచ్చి బతిమలాడాడు, ఆయన తిట్టి పంపించిన కానీ గిట్ట చేస్తాం అనుకోలేదా బాబు? గిన్నె అబద్ధాలు ఆడతావా అని. నిజంగానే నేను కొట్టినా అన్నాడు అనుకో, నా జీవితంలో ముఖం చూపియా. నువ్వు గంతవాన్ని కొట్టించినా కానీ అన్నకు ఒక్క మాట కూడా చెప్పలేదు. సైకిల్ మీ నుండి కింద పడ్డానని చెప్పిండు. ఆడింత ముందు వచ్చినా కానీ అని తిట్టి పంపించిన.
మొన్న ఇంటికాడ నుండి వచ్చేటప్పుడు తాళి తీసి పారేసి వచ్చిన. నన్ను ఎన్ని మాటలన్నా ఒక్క మాట కూడా నన్ను అనలే, కానీ నువ్వు ఎట్లా బాబుకి ఇట్లా చేసినావు? తప్పైంది ఏమనుకోకు పారా చిట్టి ఇంట్లోకి పోదాం పారా. ఇప్పుడు తప్పైందంటే ఆ మాటలు అత్తయ్య వాళ్ళే నా మీద నాకే విరక్తి పుడుతుంది ఇప్పుడు. ఇక నేను ఉంటేంది ఉండకపోతే ఏంది? తప్పైందిరా చిట్టి, దారా ఇంట్లోకి దారా. చిట్టి, అరే చిట్టి, ఏమైందిరా సప్పుడు? ఏం చిట్టి ఏంది బాధపడతాను వారు? బాధ ఉండదా? నువ్వు తప్పు నాదేరా, పోయి తీసుకొద్దాం పారా. ఏడికి? పవిన్ వాళ్ళ ఇంటికి. ఏం ముఖం పెట్టుకొని పోతాం? నేను దండం పెట్టో కాళ్ళు ముక్కైనా తీసుకొస్తా పారా. ఆడింటాడా ఇప్పుడు? ఏం చేద్దాం పా, నేను వినిపిస్తా పారా. గంత ఘోరంగా చేసినాం బాబు. వాడు ఎన్ని చెప్పినా నేను ఒక్క మాట కూడా మినలేదా అంది. ఇంకా తాళి కూడా తెంచొచ్చిన. ఎవరైనా చెప్తారా గట్లా? నువ్వు బాధపడితే నాకు మంచిగా అనిపించలేదురా. పప్పుదాం పా. నేను ఇంటికి అత్తగా చెప్తాను కొట్టినా, నేను ఏ ముఖం పెట్టుకొని రావాలి? బతిమిలాడదాం పారా. నా ముఖం ఎట్లా చూపెట్టాలి? ఏం నేను ఏడికి రాను. పా ఒక్కసారి నా మాటినరా, ఇప్పుడన్నా నా మాటినరా, మళ్ళీ దూరం అవుతావు పారా. సరిపోదందా? అన్నా నమస్తే, ఎటు పోతాను? పవిన్ వాళ్ళ ఇంటికి పోతాను. మళ్ళీ ఎందుకు పోతానవే? ఇంకా తప్పైందని చెప్పి బతిమిలాడి తీసుకొస్తా. నేను మీ ఇద్దరికి నిన్ననే అంత మంచిగా చెప్పిన, ఇంకా నన్నే తిట్టి పోరా, నువ్వు పోరా, ఇడికెళ్ళి పోరా అంటివి. ఇప్పుడు నువ్వు మళ్ళీ నువ్వే వాడింటికి పోవాడివి. ఆగురా, అయిపోయింది ఏందో అయిపోయింది. చిట్టి బాగా బాధపడుతుందిరా, పోయి తీసుకొద్దాం పారా. పా నువ్వు కూడా ఒక అడుగు పారా. నేను రానా చిట్టా కోసం? పా పోదాం. అనిత, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావే. నీతో మాట్లాడకుండా నేను ఉండలేకపోతున్నానే. నువ్వన్నా మంచిగా బతికే, మంచిగా ఉండు. నువ్వు తప్పు తెలుసుకునే లోపు నేను నీ దగ్గర ఉండకపోవచ్చే, కానీ నువ్వు మాత్రం నన్ను మర్చిపోయి మంచిగా ఉండే అనిత. అడుగుదాంపా. అవిను, అరే ఆవురా, నీకోసం వాళ్ళతే నువ్వు లోపలికి పోతుంది, ఎవరితో మాట్లాడమంటావు? నా కోసం ఎందుకు? నాతో ఏం పని పడదని వచ్చారు? వాళ్ళు ఏదో తప్పు తెలుసుకొని మీతో మాట్లాడడానికి వచ్చారు. ఇగో అద్దు మామ అవన్నీ పొమ్మన్ వాళ్ళ మొమ్మన్. వాళ్ళు తప్పు తెలుసుకొని వచ్చారు. నువ్వు మాట్లాడితే నువ్వు ఇంట్లో పడుతుంది. వాళ్ళు ఎవరితో మాట్లాడతారు? ఏం మాట్లాడతావు మామ? పవిన్ అయిపోయింది అయిపోయింది చాలు, అన్నీ చేసినావు. ఇప్పుడు మళ్ళీ ఏం తెలియనట్టు మళ్ళీ అయిపోయిందని మాట్లాడతాను. అట్లా కాదు మామ, అది ముఖం మీద తాళి చేసినప్పుడు దానికి తెలియదు అట్నా? తెలియదు, చిన్నపిల్ల తెలియక చేసింది. కానీ నేను చెప్పుతాను కొట్టింది తెలియదు అట్నా? అరే వాళ్ళు అయ్యను కొట్టిన వచ్చితే నాకు బాధ ఉండే. నేను చెప్పినాక తెలుసుకున్నది. ఎవరు కొట్టిరు వాళ్ళు అయ్యాను? నేను కొట్టినా? మీ దోస్తులు కొట్టిన నాకు బాధ అనిపించింది. నువ్వు నన్ను కొట్టలేదా? నన్ను కొట్టిరని వాళ్ళు కొట్టిర్రు. చెప్పినా ఈమెకు ఒక్కనాడా నీవు కొట్టినావని చెప్పినా? ఎందుకు చెప్పలే? ఉత్తగా నీ మీద ఇట్టం పోతుందని చెప్పలే. ఎట్లా మాట్లాడతారు నాకు అర్థం కాదు. ఏదో అది అయిపోయింది కానీ అందరం కలిసి ఉంటేనే మంచిగా ఉంటుంది. చిట్టి బాగా బాధపడతాను. మళ్ళీ ఇట్లే లొల్లులు పెడతారా? లొల్లు ఏం పెట్టాడు, మా అన్న కూడా ఊకే రాడు. ఎప్పుడో పండుగలకు పబ్బలకు వస్తాడు. లేకపోతే మీరే ఆట రారి, అందరం కలిసి ఉందాం మంచిగా. వాళ్ళే కారా, అది వేరే వీళ్ళదే ఎవరిదైతే 4 వద్దులకు మళ్ళీ ఏదైనా లొల్లు అయితే కథ మా బాబు మీద పేమ ఉంటుంది, మేమే పోతుంది. పోతావా? నాకెవరు ఒకతే కారా. అరే చిట్టవా, ప్రతి ఒక్క ఇంట్లో లొల్లు అవుతుంది. లొల్లు పెట్టుకున్నంత మాత్రం ఉరికి రావద్దు అవ్వారింటికి. ఆ రోజు ఇదే చెప్పిన,
అరే లొల్లి పెట్టుకున్నంత మాత్రాన ఎవరన్నా తాలి మొగాని మీద విసిరేసిపోతారా అనే ఇక తప్పైంది చిట్టా తెలియదు కదా. నా మీద ప్రేమ కొద్ది వచ్చింది. ఇక ఓనిది మన వాళ్ళే కానీ ఏ అది మామ చిట్టా చెయ్యిరా మంచిగా ఉండుర్రి ఓకేనా? నేను మాట్లాడతా తీసుకో. పోరా ఇప్పడమనే ఉంటుంది అది ఇంట్లో పోరా పో ఇంట్లో పో. అది నీళ్ళే కారా పో. అప్పటికి ఇద్దరు రాలిరా సాయంత్రం ఇంటికి. సరే బాపు. ఏమనకు ఇక చిట్టవని ఏమనకు అన్న మనం మోపై ఏమనకు. నువ్వే మనసులో పెట్టుకోక ఇక ఏమన్నా రాలేరా సాయంత్రం. సరే బాపు. మాయమా నెల వరకు పుత్తల తాడు చెప్పమని చెప్పు 2 తులాలు. సరే చెప్తా అన్నకు. అవర్రాక ఏముంటుంది మన మెడల సరే నడు చుట్టూ కూడా ఏం తినలేదు. మాదినే పెడతా. అందరికి నమస్తే. మొత్తానికైతే మన చిట్టి చింటూ ప్రేమ కథను అయితే ఈ రోజుతోని ముగిసింది. సో శుభం కార్డ్ అయితే వేసేసినాం. సో నెక్స్ట్ సీజన్ 2 ఏమైనా ప్లాన్ చేద్దామనే ఆలోచన ఉంది. యాక్చువల్గా దీని కంటిన్యూషన్ ఇంకా తీద్దామన్న ఆలోచన కూడా మాకు గట్టిగానే ఉండే. కాకపోతే మరీ 19 ఎపిసోడ్లు తీసినాం కదా, ఇంకేమైనా బోర్ కొడుతుందా ఏమన్నా అనిపించి కొంచెం గ్యాప్ తీసుకొని ఇంకో కొత్త సిరీస్ స్టార్ట్ చేద్దామన్న ప్లానింగ్లో ఉన్నాం. సో ఆ కొత్త సిరీస్ కూడా కొంతమంది అమ్మాయిలు అవసరం ఉంది, అబ్బాయిలు కూడా అవసరం ఉంది. సో మదర్ క్యారెక్టర్ అవసరం ఉంది, ఫాదర్ క్యారెక్టర్ అవసరం ఉంది. బబ్లుకి ఫాదర్ క్యారెక్టర్ కావాలి, రవణకి వైఫ్ క్యారెక్టర్ కావాలి, అట్లనే నాకు కూడా మదర్ క్యారెక్టర్ కావాలి. సో కొన్ని క్యారెక్టర్లు అవసరం ఉన్నాయి. సో మీకు గిట్లా ఎవరికైనా ఇంట్రెస్ట్, మన కరీంనగర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఇన్స్టాగ్రామ్ ప్రవీణ్ పిట్టల అని ఉంటుంది. సో కామెంట్ బాక్స్లో ప్రవీణ్ పిట్టల అనే ఇన్స్టాగ్రామ్ ఉంటుంది. సో దాన్ని ఫాలో చేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ ఫోటోలు, మీ డీటెయిల్స్ అన్నీ అక్కడ పంపించండి. సో కొత్త సిరీస్ని తొందరలోనే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తొందరగా ఫోటోలు పంపించండి. సో మీ నెంబర్ కూడా పంపించండి, మీకు ఒకసారి ఫోన్ చేస్తాం. అంతేకాకుండా ఈ సిరీస్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు మాత్రం పాజిటివ్గా తీసుకున్నారు. ప్రతి ఒక్కరు లైక్ చేయమనగానే లైక్ చేసారు. సో ఇట్లనే మీ ప్రేమ, మీ ఆదరణ ఇట్లనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రెగ్యులర్గా మన వీడియోలు వారానికి ఒకటి కంపల్సరీ శుక్రవారం 5:30 పక్కా వస్తుంది. దయచేసి అందరూ చూడండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ మాత్రం కంపల్సరీ చేయండి. కామెంట్ మాత్రం కంపల్సరీ పెట్టుర్రి. ఇది కథ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.